ఉపవాసంలో మక్రూ అనగా అయిష్టత పనులు ఏంటో తెలుసుకుందాం. ఉమ్ముని నోటితో జమపరిచి మృంగుట ఉపవాస స్థితిలో మక్రూ అవుతుంది. మక్రూ అంటే అయిష్టమైన పని, అది కరెక్ట్ కాదు. నెంబర్ 2, ఎటువంటి కారణం లేకుండా ఏ వస్తువు రుచి చూసినా నమిలిన మక్రూ అవుతుంది. షామే జక్రియా 3.3. ఉదాహరణకి, తన భర్త కోపానికి గురయ్యే భయంతో అన్నం లేదా కూర రుచి చూస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. ఇదే విధంగా చిన్నపిల్లవాడికి రొట్టె నమిలి పెట్టవలసి వస్తే ఇతరులు ఎవరూ లేకపోతే ఇటువంటి సమయంలో కూడా అభ్యంతరం లేదు. నమలటం, రుచి చూడటం, పదార్థం గొంతులోకి దిగరా. షామి జక్రియా 3.396లోనిది. 3వది, ఉపవాస స్థితిలో టూత్పేస్ట్, బొగ్గు, పండ్ల పొడి మరియు స్త్రీలు తమ పెదాలపై రాసుకునే లిప్స్టిక్ కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంటే మక్రూ అవుతుంది. షామే జక్రియా 3.395, ఫత్వా దారుల్ ఉల్మ్ 6.404లోనిది. 4, భార్యతో చతుర్లాడటం, సంభోగం మరియు వీర్యస్రవం భయం ఉంటే మక్రూ అవుతుంది. షామే జక్రియా 3.396లోనిది. నీరసాన్ని కలిగించి ఉపవాసాన్ని భంగపరిచే అవకాశం ఉన్న ప్రతి పని మక్రూ అవుతుంది. షామే జక్రియా 3.4. నెంబర్ 6, ఉపవాస స్థితిలో ప్రతి పాపపు కార్యము మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ మక్రూ అవుతుంది. ఇది 1.150లోనిది. 7, ముక్కులో నీళ్లు ఎక్కువగా ఎక్కించుట, ఎక్కువగా పుక్కిలించుట ద్వారా ఉపవాసం మక్రూ అవుతుంది. హిందియా 1.199లోనిది. 8, ఆఖరి సమయంలో సెహరీ తినుట మంచిది, కానీ సమయంలో అనుమానం కలిగించేంతగా ఆలస్యం చేయడం మక్రూ అవుతుంది. హిందియా 1.200లోనిది. భర్త అనుమతి లేకుండా భార్య నఫిల్ ఉపవాసం ఉండుట మక్రూ అవుతుంది. ఒకవేళ భర్త వ్యాధిగ్రస్తుడు లేదా అతను కూడా ఉపవాసం ఉంటే మక్రూ కాదు. హిందియా 1.201లోనిది.